ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. నేనైతే 2 డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో. అవి ఎలా ఉన్నాయో మీకైతే ఈ వీడియోలో చెప్తాను. వాటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎంత పడింది, ఎంత సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అయితే చూద్దాము. ఇదైతే 3 పీస్ కుర్తా, మెహందీ గ్రీన్ కలర్. ఇందులో అయితే మనకి 2XL వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే పిక్చర్స్ కూడా యాడ్ చేశాను. ఏ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే చూడండి, మొత్తం మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది పార్టీ వేర్ కానివ్వండి, ఫెస్టివ్ వేర్, ఇంకా బర్త్డే అవుట్ఫిట్ లాగా అయితే చాలా బాగుంటుంది. మనకి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి, ఒకసారి క్లోజ్అప్ వ్యూలో అయితే చూద్దాము వర్క్ ఎలా ఉంది. మిడిల్లో మనకి చిన్న చిన్న లైన్స్ లాగా అయితే వచ్చింది చెమ్కీలతోటి. దానికి లీవ్స్ లాగా వచ్చింది, మధ్యలో గోల్డ్ కలర్ ఇంకా ముత్యాలు ఇలా అయితే వచ్చింది. డ్రెస్ మొత్తము ప్లెయిన్గా అయితే లేకుండా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అయితే ఉంది. మిడిల్లో కూడా మనకి అక్కడక్కడ ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న ముత్యాలు 3 లాగా అయితే వచ్చాయి. చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఎలా ఉందో, దాని వర్క్ డీటెయిలింగ్ ఎలా ఉందో. మనకైతే ప్లెయిన్గా ఉండకుండా సైడ్స్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అయితే వచ్చాయి. డ్రెస్ మొత్తంలో అక్కడక్కడైతే ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. చూడండి ఒకసారి ఎలా ఉందో. కింద వరకు వచ్చాయి మనకైతే ఫ్లవర్స్, అలానే వచ్చాయి ముత్యాలు, ఇంకా చిన్న చిన్న పూసల్లాగా అయితే ఉన్నాయి అవి. నా ఛానల్లో అయితే మీషోవి అన్బాక్సింగ్ రివ్యూవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇక్కడ చూపిస్తుంది అయితే మీకు ఇంకొక కలర్ ఆప్షన్ అయితే ఉంది డ్రెస్. ఇంకా ఇది హ్యాండ్స్ అయితే మనకి 3/4 లాగా అయితే వచ్చాయి. దానికి హ్యాండ్స్ మనకి నెక్ దగ్గర అయితే ఎలా ఉందో డిజైన్ సేమ్ అలానే వచ్చింది. ఇంకా మిడిల్లో ఏమో మనకి అక్కడక్కడ 3 ముత్యాలు అయితే వచ్చాయి ఫ్లవర్ టైప్లో. 2 హ్యాండ్స్కి అయితే అలానే ఉంది. చూపిస్తున్నాను కదా, సేమ్ చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ప్లెయిన్గా ఉంది, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్ కూడా రౌండ్గా వచ్చింది. ఇంకా కింద వరకు అయితే మనకి మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది. ఇది మెరూన్ కలర్ ఉంది, ఇంకొకటి పింక్ కలర్ ఉంది. ఇంకా దుప్పటా విషయానికి వస్తే అయితే నాకు చాలా బాగా నచ్చింది. దుప్పట అయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు చెప్పలేని ఎలా ఉందో. మనకైతే గోల్డ్ జెరీ వర్క్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. మిడిల్లో అక్కడక్కడ అయితే చెమ్కీల్లాగా అయితే ఉన్నాయి. కింద 2 సైడ్స్ ఏమో కొంచెం ఇలా గోల్డ్ తోటి ఎక్కువ వర్క్ వచ్చింది. మిడిల్లో మనకి కొంచెం కొంచెం వచ్చింది. మనకి ఇంకా బాటమ్ విషయానికి వస్తే అయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇంకా మనకి కుర్తాకి అయితే ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, బాటమ్కి కూడా అదే ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. కింద ప్లెయిన్గా ఉంది. మనకి దుప్పటాకు కూడా హ్యాంగింగ్స్ అయితే ఏమీ రాలేదు, ప్లెయిన్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రీ సైజ్లోనే ఉంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, ఫ్రీగా ఉంది వేసుకున్నా కూడా. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే ప్యూర్ కాటన్. ఇందులో అయితే మనకి 5XL వరకు అయితే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, ఫుల్ అయితే వర్క్గా ఉంది, థ్రెడ్ వర్క్ తోటి అయితే వచ్చింది మనకి. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా డిజైన్ అయితే వచ్చింది. మిర్రర్స్ అవన్నీ, కానీ అవన్నీ ప్లాస్టిక్ మిర్రర్సే. దాన్ని అయితే థ్రెడ్ తోటి అయితే కుట్టారు. అక్కడక్కడైతే మనకి చిన్న చిన్న చమ్కీస్ అయితే వచ్చాయి. మిడిల్లో సిల్వర్ కలర్ లేస్ అయితే వచ్చింది డైమండ్ షేప్లో. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఒకసారి క్లోజ్అప్ వ్యూలో చూడండి. క్లాత్ అయితే మనకి మొత్తం ప్యూర్ కాటన్. నెక్ అయితే మనకి రౌండ్గా వచ్చి వీ కట్ అయితే వచ్చింది. దానికి కూడా మనకి మొత్తము చిన్న చిన్న మిర్రర్స్ అయితే వచ్చాయి. నేనైతే ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే కాటన్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఒక సైజ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్ అయితే మనకి 3/4 లాగా అయితే ఇచ్చారు. మనకైతే నెక్ దగ్గర అయితే ఎలా డిజైన్ ఉందో సేమ్ అదే ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంది. మనకైతే కుర్తాకైతే ఎలా ఉందో సేమ్ అలాంటి క్లాత్ యూస్ చేశారు. మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది.
ఒక్కసారి అయితే చూడండి ఎలా ఉందో. దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే హ్యాంగింగ్స్ టైప్‌లో అయితే వచ్చాయి. 4 అయితే వచ్చాయి. చాలా బాగా నచ్చాయి ఇవైతే నాకు. చిన్న పిల్లోస్ లాగా ఉన్నాయి. వాటికైతే సిల్వర్ కలర్ తోటైతే ఫ్లవర్స్ లాగా వచ్చింది. దాని మీద మళ్ళీ సిల్వర్ కలర్ లేస్ తోటైతే కుట్టారు. దానికి కింద మళ్ళీ పింక్ కలర్ తోటి సిల్క్ థ్రెడ్ తోటైతే మంచిగా చాలా బాగా నచ్చింది. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు వాటి కోసమే నేనైతే ఇది ఉంచేసుకున్నాను డ్రెస్. నేను ఈ డ్రెస్సెస్ ఆఫ్టర్ వాష్ రివ్యూ కూడా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నా దగ్గర ఉన్న మీషో డ్రెస్సెస్ అన్నీ ఆఫ్టర్ వాష్ రివ్యూ అయితే ఇస్తాను నేను. చూడండి ఒకసారి హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో 4 వచ్చాయి. మనం ఇవి నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి కొంచెం టైట్ ఫిట్టింగ్ లాగా కావాలంటే ఇది మనం కట్టుకోవచ్చు. మిడిల్ అంతా ప్లెయిన్‌గా ఉంది. కిందకొచ్చేసరికి మనకైతే ఇలా సిల్వర్ కలర్ లేస్‌లో అయితే వచ్చింది. పైన 2 కింద 2 మిడిల్ అయితే కొంచెం బ్రాడ్‌గా అయితే ఉంది. ఇదైతే అంబ్రెల్లా చాలా బాగుంది. గేర్ అయితే చాలా వచ్చింది. మీకైతే నేను వేసుకొని కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంది గేర్ అయితే మనకి. చాలా ఫ్రీగా ఉంటుంది వేసుకున్నా కానీ. దీనికి లోపల బాటమ్ కూడా వేసుకొని అవసరం లేదు. ఎందుకంటే చాలా లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ప్లెయిన్‌గా ఉంది. నెక్ ఏమో రౌండ్‌గా ఉంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకైతే ప్లెయిన్‌గా ఉంది. మనకైతే ఫ్రంట్ అయితే ఎలా ఇచ్చారో కింద సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే రౌండ్‌గా సిల్వర్ కలర్ లేస్‌లు అయితే ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు పింక్ కలర్ అనార్కలి లాంగ్ ఫ్రాక్ అయితే 600కి అయితే వచ్చింది. ఇంకొక డ్రెస్ అయితే నాకు 700 అయితే పడింది.